49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీరు ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే పర్సనల్గా నేను కొంచెం మిమ్మల్ని ఎక్కువ ఫాలో అవుతుంటాను కాబట్టి సార్ పార్టీ కోసం అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సార్ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేది నా ఒపీనియన్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో? ఎన్నో ఒడిదుడుకులు చూసి వచ్చిన వాళ్ళం, ఎన్నో కష్టాలు చూసి వచ్చిన వాళ్ళం. ఇది నాకేం పెద్ద సమస్య కాదు, ఇది నాకు అలవాటే. ఇప్పుడు 2007వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారితో నేను 2000 సంవత్సరం నుంచి పనిచేశాను. విద్యార్థి రాజకీయాల నుంచి అంటే నేటికి 25 సంవత్సరాలు అయింది. రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభించిన నా జీవితం వారు నాకు 2004లో టికెట్ కూడా ఇవ్వటం జరిగింది. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేయటం జరిగింది. అప్పటికి మాకు పార్టీకి డిసిసి ప్రెసిడెంట్గా గొర్రెల హరిబాబు నాయుడు గారు అని ఉండేవారు. ఆయన ఒక ఎమ్మెల్సీ అడిగేటప్పుడు అప్పటికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయనకి అవకాశం ఇవ్వాల. అప్పుడు నేను హరిబాబు నాయుడికి మద్దతుగా నిలబడి ఆ ఎన్నికల్లో సహకరించాను. అప్పుడు ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత అది కారణంగా పెట్టి నన్ను సస్పెండ్ చేశారు 2007వ సంవత్సరం. సస్పెండ్ చేసినప్పుడు అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. వెంటనే పదవికి రాజీనామా చేసేసి నా నియోజకవర్గంలో పాదయాత్ర చేశాను. నేను చేసిన తప్పు ఏంటి అని. ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజులు మొండి టెండర్లో గ్రాండ్ సక్సెస్. ఆ ఫోటోగ్రాఫ్స్ మీకు ఇస్తాను. అలా అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే ఉద్యమాలు, కాకరపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూలో ఆ ప్లాంట్ను తరిమి కొట్టడం అంటే రైతుల కోసం అలాగే మత్స్యకారుల కోసం నిలబడి 35 గ్రామాల తరఫున పెద్ద ఉద్యమమే చేశాం. అందులో పోలీస్ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 3 మరణించారు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసిన 2011. 2008-9 నుంచి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష శిబిరం నడుస్తుంది. నేటికి 15 సంవత్సరాలు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో అలాంటి ఉద్యమంలో పాల్గొని కేంద్రం వరకు అది తాకేటట్టు చేసి జయరాం రమేష్ గారు దాన్ని రద్దు చేశారు అప్పటి మంత్రి. అప్పుడు జిల్లాలో ఉండే నాయకులందరూ పవర్ ప్లాంట్ ఫేవర్లోనే ఉన్నారు. అప్పుడు నేను ఏ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే పీఆర్పీలో 2009లో పోటీ చేసిన తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత మరి నాకే ఆస్కారం లేక నేను ఇండిపెండెంట్ గానే ఫైట్ చేశాను. ఇన్ని ఫైట్ చేసిన నాకు ఇప్పుడేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసిన నేను అతన్ని ఎంతగా గౌరవించుకుంటానో, గుండెల్లో పెట్టుకుంటానో, మరింత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా గుండెల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ఇష్టం. ఆ కుటుంబం అంటే ప్రేమాభిమానాలు. దీంతోనే నాకు రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా చూసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2004లో వారు ప్రోత్సహించిన తీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చి, ఎంపీగా ఇచ్చి, మళ్ళీ తర్వాత కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు టికెట్లు ఇచ్చి అన్ని రకాలుగా నాకు అండదండలు కల్పించి గౌరవాన్ని ఇచ్చి అలాగే ఎమ్మెల్సీని చేసి వారు కూడా నా గుండెల్లో చిరస్మరణీయులు. ఇందులో తేడా లేదు. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన గుండెల్లోంచి ఆడుతున్న మాటలు మనస వాచ కర్మేణ దువ్వాడ శ్రీనివాస్ అనే నేను రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న అభిప్రాయం. ఇన్నేళ్లలో ఇన్ని రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి ఎప్పుడు కీర్తించుకుంటానే వచ్చాను. ఆయన లేరు కదా, ఆయన వింటారా? కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా జీవితాంతం వాళ్ళు నా గుండెల్లో ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇంతగా ప్రేమించిన నాకు ఇలా జరుగుతుందని నేను ఊహించలా. దానికి కారణాలు వ్యక్తిగత కారణాలని. వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, నేనేమో రహస్యంగా ఉంచలా. వ్యక్తిగత కారణాలన్నీ కూడా పూసగుచ్చి చెప్పాను ప్రజలందరికీ కూడా. ఎందుకు? ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి. ఎస్, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం తప్ప ఒప్ప, సమాజానికి సంఘానికి వ్యతిరేకమా, అది అనుకూలమా ప్రతికూలమా నాకు తెలియదు. కానీ నాకున్న పరిస్థితుల బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని ప్రజలందరికీ నేను షేర్ చేస్తున్నానని చెప్పాను. చెప్పకుండా నేనేం చేయలే. అయినా ఈ గొడవ 2022 నుంచి నడుస్తుంది. 24లో నేను పోటీ చేశాను, అప్పుడు టికెట్ ఇచ్చారు కదా. ఆ తర్వాత ఈ గొడవ సమస్యపై ఇంచుమించి ఇప్పుడు 8-9 నెలలు 10 నెలలు అవుతుంది. ఇంకా అదంతా ఎక్కడ కోర్టులో కేసులు ఉండాల్సినవి ఉన్నాయి, వాణికి రావాల్సిన ఆస్తి రాసేస్తాను, పిల్లల్ని మేము చూసుకుంటున్నాం. వ్యాపారాలు టెక్స్టైల్ బిజినెస్లో అడుగు పెట్టాం, అది కూడా ఒక ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు? కుటుంబం బాగుండాలి. మాకున్న 5 పిల్లలు, నాకు మాదిరి కలిపి 5 పిల్లలు ఉండాలి, బాగుండాలి, వాళ్ళకి అగ్రస్థానంలో కూర్చోబెట్టాలి. అలాగే రాజకీయంగా మన బండి నడవాలి. అది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మైనింగ్స్ అన్ని ఆపేసి నాకు నానా హింసలకు గురి చేశారు. అవన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇది ఇలా జరిగింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.